నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జనసేన నేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం రాత్రి 9:30 గంటల నుంచి ఇవాళ ఉదయం 5 గంటల వరకు ఇరు పక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పోసాని తరపున పొన్నవూరు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41A నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవూరు కోర్టును కోరారు. అందుకు నిరాకరించిన మేజిస్ట్రేట్ 14 రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోసాని మార్చి 12 వరకు రిమాండ్ లో ఉండనున్నారు. పోసాని కృష్ణమురళిని కడప కేంద్ర కారాగారానికి తరలించే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కోర్లకుంట మాజీ సర్పంచ్ జనసేన నేత జోగినేని మణి ఈ నెల 24న పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోసానిపై 196, 353, 111 రెడ్ విత్ 35 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భూజాలోని పోసాని నివాసానికి వెళ్లిన పోలీసులు ఈ నెల 26 అంటే బుధవారం రాత్రి 8:30 అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఓబులవారిపల్లె PS కు తరలించారు. ఇక పోలీసుల ముందు తాను తప్పు చేశానని పోసాని అంగీకరించినట్టు సమాచారం. మీరు చూపించిన రికార్డుల్లోని బూతులు నావేనని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. తాను లోకేష్, చంద్రబాబులపై అలా మాట్లాడి ఉండకూడదని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నానని అన్నమయ్య జిల్లా SP విద్యాసాగర్ నాయుడు ముందు చెప్పినట్టు సమాచారం. తాను చెప్పుడు మాటలు విన్నానని, తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని ఊహించలేదని పోసాని చెప్పినట్టు తెలుస్తోంది. 2019కి ముందు నుంచే పోసాని వైసీపీకి మద్దతిస్తూ వచ్చారు. అయితే ఆ సమయంలో నోటికి పని చెప్పిన ఆయన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టారీతిన మాట్లాడారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పోసానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కట్టబెట్టింది వైసీపీ. అయితే పదవి వచ్చిన తర్వాత కూడా పోసాని హోందాగా ప్రవర్తించలేదు. బూతులతో రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్న వైసీపీ మాటలకు ఈ వీడియోలను చూపిస్తున్నారు కూటమి నేతలు. చెప్పలేని రీతిలో పోసాని మాట్లాడిన మాటలను వైసీపీ సమర్థిస్తుందా అని ఎదురు ప్రశ్న వేయడంతో ఫ్యాన్ పార్టీ నేతల నోటి నుంచి మాటలు రావడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.